ఓం శ్రీ మాత్రే నమ. 633వ నామము ఉమా. ఓం ఉమాయై నమ. ఉమా అంటే పార్వతీదేవి పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, పార్వతీదేవి శివుడి గూర్చి తపస్సు చేయటానికి వెళ్తానంటుంది. మరి ఆ తల్లి మనసు ఒప్పుకోదు. అందుకని మేనకాదేవి ఓ అంటుంది. అంటే ఓ పార్వతీదేవి అని అర్థం. మా అంటే తపస్సు వద్దు అని అర్థం. అని ఆ తపస్సు చేసుకోవటానికి వెళ్ళొద్దమ్మా అని చెప్పటానికి ఉమా అన్నదనమాట. అది తపస్సుని నిషేధించింది తల్లి. అయినా ఆ తల్లికి ఉమా అనే పేరు ఈ విధంగా వచ్చింది అని మనకి మామూలుగా తెలుస్తోంది. కానీ ప్రణవంలో, ప్రణవం అంటే ఓము, దీనిలో ఏమున్నాయి? ఆ, ఉ, మా అక్షరాలే ఉన్నాయి. ఆ 3 అక్షరాలు కలిపినటువంటిదే ప్రణవం, శబ్ద ప్రణవము అంటారు. వీటికి మరి వాటికి అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం రుద్రుడు అని మనకి చెప్తున్నారు. ఆ 3 కలిపినటువంటిదే ఓంకారము. ఆ ఓంకారమే ప్రణవము. ఆ ప్రణవమే అమ్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము అని మనకి తెలియజేస్తున్నారు. అట్లా ఓంకారము 3 మూర్తులతో కూడుకుని ఉన్నది, త్రిమూర్త్యాత్మకము అన్నారు. ఉమా అనే పదంలో కూడా ఏమున్నాయి? ఉ, మా, ఆ. అంటే ఆ, ఉ, మా దాంట్లో ఉంటే ఉ, మా, ఆ అని ఈ 3 అక్షరాలే ఇక్కడ ఉన్నాయి. ఇవి ఓంకారంలోని అక్షరాలే కనుక ఉమా అనే పదానికి కూడా ప్రణవార్థకమే సూచింపబడింది. దీన్ని దేవీ ప్రణవం అంటారు. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము ప్రణవము అయితే, బ్రహ్మ ప్రణవము అయితే, ఉమ అనే పదము ఇది కూడా ఒక ప్రణవము. దీన్ని ప్రణవార్థకమే ఇది. దీన్ని దేవీ ప్రణవం అంటారు. 6 సంవత్సరాల కన్యకి ఉమా అనే పేరు కూడా ఉంది. ఉమా అంటే ఉత్తమ చిత్తవృత్తికి ఉమా అనే పేరు కూడా ఉంది. ఉత్తమ చిత్తవృత్తి. ఉత్తమ చిత్తవృత్తి అంటే అధమము అయినటువంటి విషయాల మీదకి వెళ్ళి ఆ చెత్తనంతా తీసుకొచ్చి ఆ చిత్తము మా లోపల వేసి దానితో బంధాలు పెట్టుకుని మరి బంధాలతో పాటు, బంధాలతో ఏమొస్తాయి? బాధలు, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికీ బందీ అయిపోతాడు జీవుడు. అటువంటి చెత్త చిత్తముని అమ్మ ఏం చేస్తుంది? ఉత్తమ చిత్తవృత్తిగా చేస్తుంది. ఆ ఉత్తమ చిత్తవృత్తినే ఉమా అంటారు అని ఇంకొక అర్థంగా చెప్తున్నారు. శివ, ఉమా, భవాని అనేవి చాలా రహస్యమైనటువంటి నామాలు. అమ్మ నామాల్లో అనుభవానికి ఎంతో కారణమైనటువంటి నామాలు, అర్థముతో కూడుకున్నటువంటి నామాలు, అమ్మ పరమార్థాన్ని తెలిపేటువంటి నామాలు ఇవి. ఉమా అనేది కూడా అదే ఆ రహస్యమైన నామం అని చెప్తున్నారు కదా. తపస్సు చేసుకోవడానికి సిద్ధమైనటువంటి పార్వతీదేవిని తల్లి మేనక వద్దు అన్నది. ఓ మా అంది. అందువలన తల్లికి ఉమా అనే పేరు వచ్చింది అని మనం అనుకుంటున్నాము, చెప్తున్నారు. ఆ ఉమాలోనే ఉ, మా, ఆ అనే ప్రణవాక్షరాలు ఉన్నాయి. అదే దేవీ ప్రణవం అని చెప్పారు. ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఏ పూజ చేసినా, ఏ సహస్రం చదివినా ఏం చెయ్యాలంటే ఉమా అనే ప్రణవాన్ని, దేవీ ప్రణవాన్ని ఉచ్చరించండి. 10 సార్లు ఆ ఉమాదేవి అయిన మహా, ఓం ఉమాదేవి అయిన మహా అని ఉచ్చరిస్తే దానిలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అని చెప్తున్నారు.
ఆ దేవీ ప్రణవాన్ని ఉచ్చరించండి. అమ్మ అనుగ్రహంతో దోషాలన్నిటినీ తీసేస్తుంది. అమ్మ దోషాలు తీసేస్తుంది కదా, మనం ఎన్ని తప్పులు చదివినా తప్పు లేదు అని అనుకోకూడదు. తెలిసో తెలియకో పొరపాటున తప్పులు వస్తే అమ్మ క్షమిస్తుందే తప్ప, తెలిసి తప్పులు చదివితే అమ్మ క్షమించదు, శిక్షిస్తుంది. మరి తెలిసి చదివిన పిల్లవాడిని తల్లి ఏమంటుంది? నీకు రానప్పుడు పర్లేదు, బాగానే ఉంది, ఇప్పుడు వచ్చాక ఏమైంది, నీకు తప్పులు చదువుతున్నావు అని ఒకటి ఇచ్చుకుంటుంది. ఆ భయంతో మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవమని చెప్తుంది. అలా దోషాలు క్షమిస్తుంది అమ్మ. ఉమా అంటే చాలు అని దోషాలతో చదవమని కాదు ఇక్కడ అర్థము. దోషరహితమైనటువంటి స్తోత్రాలే చెయ్యాలి. పొరపాటునో గ్రహపాటునో వస్తే వాటిని అమ్మ అనుగ్రహిస్తుంది. ఆ ఉమా నామాన్ని ఉచ్చరించినట్లయితే ఆ దోషాలని తీసేస్తుంది అని మనకి చెప్తున్నారు. అందుకనే శ్రీ ఉమాయై నమః అనే నామాన్ని ఉచ్చరించమని, ఆ ఉమానామాన్ని ఎంత చేస్తే అంత విశేష ఫలం వస్తుందని. ఉమానామానికి మరి ప్రణవం, దేవి ప్రణవం అన్నారు కదా, ప్రణవాన్ని ఉచ్చరిస్తే ఉత్తమోత్తమం కదా. అమ్మవారి ప్రణవాన్ని ఉచ్చరిస్తే ఉత్తమ స్థితి కలుగుతుంది, ఉత్తమ చిత్తవృత్తి కలుగుతుంది. మనిషికి జీవుడికి కావలసింది ఉత్తమ చిత్తవృత్తి కావాలి గనక ఆ ఉత్తమ చిత్తవృత్తిని అమ్మ నామంతో పొందవచ్చు అని మనకి చక్కగా తెలియజేశారు. ఇప్పుడు ఉమానామానికి లీలార్థం అంటే దానికి అర్థం మళ్ళీ ఇంకోసారి మనకి చెప్తున్నారు. పర్వతరాజ పుత్రిక పుట్టింది అమ్మ. అయితే పరమేశ్వరుడు కామదహనం చేసి అంతర్ధానమైపోయాడు. అంటే మన్మధుణ్ణి భస్మం చేసి ఆయన అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు నారదుడు బాహ్య సౌందర్యానికి అమ్మవారు ఎంతో సేవలు చేసింది పరమేశ్వరునికి. ఆయన అనుగ్రహం కోసం ఆయన్నే వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనకి ఎన్నో సేవలు చేసింది. అక్కడే ఉండి ఎంతో ఓపికగా ఆమె పర్వతరాజ పుత్రిక ఒక రకంగా సుకుమారంగా ఏమీ కష్టపడని తత్వంతో వాళ్ళు పెంచారు. మరి ఆ అమ్మ సుకుమారమైనటువంటి తల్లి శివునికి సేవలు చేయడానికి సిద్ధమైంది. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయనకి సేవలు చేసింది. అప్పుడు ఈ తపోభంగం చేసినటువంటి పరమేశ్వరుడు ఏం చేశాడంటే కామదహనం చేసి అంతర్ధానం అయిపోతే అప్పుడు నారదుడు వచ్చి అమ్మతో అంటాడు, బాహ్య సౌందర్యానికి లొంగడమ్మా, ఆయన సామాన్యమైన వాడు కాదు, అంతఃసౌందర్యానికి లొంగుతాడు, బాహ్య సౌందర్యానికి పరమశివుడు లొంగడమ్మా, నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి, ఆ తపస్సుకి లొంగుతాడు, ఆ తపస్సుకి ఆయన మెచ్చాలి, నిన్ను అనుగ్రహించాలి, ఆ పరమశివుడు నీ తపస్సుకి మెచ్చాలమ్మా, వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్తాడు. చెప్పి ఆయనకి ఆ అమ్మకి నారదుడి వద్దే పంచాక్షరి మంత్రాన్ని కూడా ఆయన ఇస్తాడు. అమ్మ మంత్రాన్ని పొంది తపస్సుకు బయలుదేరుతుంది. బయలుదేరి తండ్రికి చెప్తుంది, తండ్రి నేను ఇలా పరమశివుని కోసం తపస్సు చేయటానికి వెళ్తున్నాను అంటే, ఇంట్లో చేసుకో అమ్మా, నువ్వు సుకుమారివి, నువ్వు అక్కడికి వెళ్ళి అనువుగాని చోట కష్టాలు పడుతూ నువ్వేం చేస్తావు, నువ్వు వెళ్ళవద్దు, చెయ్యవద్దు, వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో చేసుకోమ్మా అంటాడు తండ్రి. అయినా సరే మీ అనుమతి కోసం వచ్చాను, నేను తప్పకుండా తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం పొందుతాను తండ్రి అంటే, అయితే మీ అమ్మతో చెప్పి వెళ్ళమ్మా అంటాడు ఆయన. అప్పుడు ఆ పర్వతరాజు అనేసరికి అమ్మ దగ్గరికి వెళ్తుంది. తండ్రికి చెప్పాను చెప్పి, అమ్మా నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నీకు చెప్పమన్నారు, అందుకని నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానమ్మా,
అనుమతి ఇవ్వు అంటే ఆ తల్లి ఊ మా అంటుందంటే, ఓ పార్వతి, అక్కడికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు తపస్సుకి అని అర్థం వచ్చేట్లుగా అంటుంది. అంటే అమ్మకి చెప్పి వెళ్ళి అన్నాడు కదా, అమ్మకి చెప్పింది కదా, అమ్మ వద్దంది. అయినా సరే ఆ తల్లి అంది, నీ అనుమతి కోసం అడిగానే కానీ అమ్మా, మరి నేను మానటానికి కాదు, నేను మానను అమ్మా, నీ అనుమతి ఇవ్వమ్మా అని గట్టిగా అడిగింది. ఆ తల్లి మేనక గొంతు పెగల్ల. మరి ఉమా అని వద్దనే అంటోంది. అమ్మ అన్నది పార్వతీదేవి, నా పేరు అదేనమ్మా అన్నదంట. నువ్వు ఇవాళ పిలిచావు నన్ను, అసలు నా పేరు అదేనమ్మా. ఉమా అంటే సరైన అర్థం ఏంటంటే, అసలు నామం వేదాల్లో ఎప్పుడోనే ఉందమ్మా ఈ ఉమా నామం. ప్రణవవర్ణం, దేవి ప్రణవం యొక్క స్వరూపం నేనేను. ఉమా అంటే చిత్తవృత్తిని అంటారు. మనస్సు చెత్తవృత్తులకి వెళ్లకుండా ఉత్తమ చిత్తవృత్తి కావాలి అంటే నాకు పరమాత్మే కావాలి అని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఆ ఉత్తమ చిత్తవృత్తి నాకు కావాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఆ పరమశివుని అనుగ్రహం కోసం నేను వెళ్ళి తపస్సు చేయాల్సిందే. నేను సాధన చేస్తాను, సాధనకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను, అందుకని నువ్వు నాకు అనుమతి ఇవ్వమ్మా అని అమ్మ వేడుకుంటుంది తల్లిని. అంటే ఏం చెప్తుంది, నేను సిద్ధపడిపోయాను, నీ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నాను కానీ నీ మాట కోసం ఆగను. ఆ నామం యొక్క అర్థము పరమార్థము ఇదివరకే ఆ నామం నాకు వేదాల్లో ఉంది అని మళ్ళీ ఆ తల్లి అమ్మకి గుర్తు చేసింది. అలా అమ్మ తపస్సు చేసుకోవటానికి సిద్ధమైపోయింది కనుక ఉమా అన్నారు. విషయాల్ని వదిలేసి విశ్వేశ్వరుని వరించటానికి వెళ్ళింది తల్లి, ఆమె ఉమా అని మనకి అటువంటి ఉమా అయినటువంటి అమ్మ స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళ చిత్తవృత్తిని శుద్ధి చేస్తుంది, పరమ శివునికి దగ్గర చేస్తుంది. అమ్మ అనుగ్రహాన్ని, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఉమా అంటే పరానుభూతి, ఆ పరబ్రహ్మానుభవం అన్నమాట. అంటే పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారము ఎంత శక్తి గలదో అమ్మ ప్రణవమైనటువంటి ఉమా అంత శక్తి గలది. రెండిటికి భేదము లేదు. ఆ రెండు కలిసి ఉన్నటువంటి ఆ స్వరూపము. ఉమా అంటే దేవి ప్రణవము. ఆ దేవిని ఆరాధిస్తే చిత్తవృత్తి శుద్ధి అవుతుంది, ఆ పరబ్రహ్మానుభవం కలిగిస్తుంది, భవపాశాలని తీసేస్తుంది. భవపాశాలంటే భవం అంటే జన్మ. ఈ జన్మ జన్మల ఎత్తటానికి గల కారణాలని, బంధాలని అమ్మ తీసేస్తుంది. అమ్మ వల్ల పరమేశ్వరునికి అందం వచ్చింది, అందుకని ఉత్తమ చిత్తవృత్తిని అమ్మ ఇస్తుంది. అక్కడ పరమేశ్వరుని నిలయం ఆ భవబంధాల్ని తీసేస్తుంది. ఓంకార సౌరశక్తి ఉమా అంటారు. అంటే ఓంకారములో ఉన్నటువంటి ప్రకాశము ఉమా, అంటే దేవి ప్రణవము ఉమా. అలా సంసారబద్ధులైనటువంటి వాళ్ళని మేలు కొలుపుతుంది, ఆ బంధం నుండి విడుదల చేస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, అజ్ఞానాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానం అంటే ప్రకాశము, అజ్ఞానం అంటే చీకటి. చీకటిలో దారి తెలియక అల్లాడేటువంటి ఆ భక్తులని జ్ఞానమనే వెలుగులోకి తీసుకొచ్చి చక్కని మార్గంలో నడిపించి ఉత్తమ చిత్తవృత్తిని ప్రసాదించి మోక్షాన్ని కలిగించేటువంటి తల్లి ఉమా. అటువంటి ఉమా సహస్రారములో ప్రకాశించేటువంటి షోడశి కళే
మన సహస్రారములో ఉన్నటువంటి షోడశి కళే ఉమా స్వరూపము. అమ్మ ఉమా స్వరూపం అంటే విద్యాది దేవత. ఏ విద్య? శ్రీ విద్యాది దేవత అయినటువంటి ఉమా ఇచ్ఛాశక్తి అంటే పరమేశ్వరుని స్వరూపము. ఉమా అయినటువంటి అమ్మ ఎక్కడ పుట్టింది అంటే రేపు శైలేంద్రతనయ అని చెప్తారు. అటువంటి చిత్తవృత్తిని చక్కగా శుద్ధి చేసి భవబంధాల్ని త్రెంచి మోక్షాన్ని అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదించేటువంటి ఆ ఉమా తల్లికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.